పెట్టమన్నారు దానిలోనే చెప్పకూడదు. చెప్తే ఇంకా కొంతమందికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఎస్, ఒత్తిడికి గురయ్యాం, ఒత్తిడికి లొంగలేదు కాబట్టి అరెస్ట్ చేస్తామన్నారు. అవును చేసుకో, ఎవరినైతే కాపాడాలి అనుకున్నామో కాపాడాము. సో మై పర్పస్ ఈజ్ సార్టెడ్. కాకపోతే అప్పుడు నేను ఆలోచించుకోలేకపోయింది ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటి ఎట్లా అనేసి. అసలు నేనేం ఆలోచించలేదు, నా ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు, నా కిడ్స్ గురించి ఆలోచించలేదు. ఐఎమ్ థింకింగ్ లైక్ ఓకే, నేను ఒక సపోర్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, లేదు అండగా ఉంటున్నాను, ఇంత తప్ప నాకు వేరే సపోర్ట్ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, అండగా ఉంటున్నాను అని మాత్రం భావించారు. అవును, అంటే తప్పు జరగలేదా లేదా తప్పును కప్పిపుచ్చడం కోసం కాదు, జరగని తప్పుకి ఒక కలరింగ్ ఇస్తున్న దానికి ఆపడం కోసం. ఓకే, జరగని తప్పు కలరింగ్ ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఆపటం కోసం నిలబడాలని నిర్ణయించుకున్నారు. అబ్సల్యూట్లీ నేను చెప్తున్నా. అంతే కదా, నిజాన్ని దాపెట్టడానికి కాదు కదా. అట్లేం లేదు. ఓకే, అంటే మీరు పాయింట్ అన్నారు, కొంతమంది అది కనుక వాళ్ళు సంతకం పెడితే ఇంకొంతమందిని లాగాలనుకున్నారు అని అన్నారు కదా. ఏ సంతకం పెడితే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి సంతకం పెడితే అవును ఇంకొంతమందిని లాగాలనుకున్నారు అన్నారు కదా. అవును, జరుగుతుంది. అందుట్లో ఇక్కడ వాళ్ళ లేకపోతే ఢిల్లీ వాళ్ళ? ఇక్కడ వాళ్ళే. అంటే పొలిటీషియన్సా లేకపోతే బిజినెస్ మ్యాన్సా? రెండును. ఓకే, అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 రెండు గ్రేడ్ 1 గ్రేడ్ 1 కేసీఆర్ గారా? అట్లేం లేదు కదా. ఓకే, అంటే ఆ స్థాయిలో అట్లే అంటే ఆ పరిఫరీలో ఉన్న వాళ్ళే, అంటే ఆ ఢిల్లీ లిక్కర్ అనే దానికి సంబంధించి పరిఫరీ ఉన్న వాళ్ళకి సంబంధించిన తప్ప నాన్ పీపుల్ కాదు అసలు కాదు. ఢిల్లీ లిక్కర్ దానికి సంబంధించిన వ్యక్తులు తప్ప బిజినెస్ చేసిన వాళ్ళు, చెయ్యని వాళ్ళు, లేదు వేరే ఉంటాయి కదా. సో అట్లా జరుగుతా ఉంది. కానీ మీరు ఎవరైతే మీరు ఆడిటర్ గా ఉన్నారో, అవును, అంటే కవిత గారు, అవును, కవిత గారు తప్పు చేయలేదు కాబట్టి, కవిత గారు తప్పు చేయలేదు కాబట్టి మీరు నిలబడాలని నిర్ణయించుకున్నారు. అవును, అందుకోసం మీరు జైలుకి వెళ్ళారు. అవును. ఓకే, ఏంటి అసలు మీకు జైల్లో ఉన్న ఫీలింగ్? అసలు ఆ 25 రోజు ఏం ఫీల్ అయ్యారు సైకలాజికల్ గా? అంటే కష్టపడి చదువుకొని వచ్చి ఉంటారు, రైతు కుటుంబం అయి ఉంటుంది. అవును, రైతు కుటుంబం. మరి అంటే కష్టపడి చదువుకొని వచ్చి ఇంత ప్రొఫెషనల్ గా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు ఈ కేసులు జరిగిన తర్వాత ఏమనిపించింది? అవును, ఆ రోజు ఒక ఇన్సిడెంట్ అరెస్ట్ అవుతున్నప్పుడు ఆ జరిగిన ఒక 4-5 అవర్స్ పీరియడ్ ఉండింది. దట్ ఈస్ లైక్ వెరీ 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 టార్చర్. అంటే వాట్ డూ ఐ డూ, నేను ఏం చేయాలి ఇప్పుడు? కానీ నేను ఫ్రీగా వెళ్ళిపోవటానికి హ్యాపీగా ఉంది తోవ. బికాజ్ ఏంటంటే అక్కడ అన్న చూస్తే ఈ సౌత్ అనే పేరు ఎవరైతే పెడతారో బిజినెస్ రిలేషన్షిప్ లేని నాకే. ఓకే, మిగతా వాళ్ళకి ఇంకొకరు ఉన్నారు కానీ, వాళ్ళు 2 ఉన్నారు కానీ, బట్ వాళ్ళకి కొంచెం అటు ఇటు ఏదో తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, అంటే హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత డబ్బులు తీసుకున్నారు అనే దానిలో ఉన్నారు. ఆ పరిఫరీ కూడా లేకుండా ఉంది నేనే. సో ఈ దినేష్ అరోరా అప్రూవర్ అనేది రాకముందు నేను విట్నెస్ గా ఉన్నప్పుడు, నువ్వు ఇండియా స్టార్ విట్నెస్ అవ్వు, లేదు స్టార్ అక్యూజ్డ్ అవ్వు, నీ దగ్గర అంత ఉంది అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. మొత్తం మీ దగ్గర ఉందని వాళ్ళ ఫీలింగ్. అంతే అయిపోయింది. సో అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కొలాప్స్ అయిపోయాను, కుప్పకూలిపోయాను. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెన్. ఎందుకంటే 41 చేయకుండా అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. లేదు అట్లా ఉంటే కాస్త ప్రిపేర్డ్గానే వచ్చేవాళ్ళు సైకలాజికల్. నెక్స్ట్ ఆ రోజు రాత్రి విపరీతమైన సైకలాజికల్ డ్యామేజ్ జరిగిపోయింది. వెళ్ళటం, సెల్లో పడుకోవటం, అసలు బాడీ అంతా షేకింగ్, షివరు, అదొక టార్చర్ అండి. అంటే ఐ థింక్ మళ్ళీ పుట్టడమేనేమో, అంటే మళ్ళీ నెక్స్ట్ డే బతుకున్నామంటే. కానీ పొద్దున్నే లేచిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళు సిబిఐ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఒక మీడియా రిపోర్ట్స్, న్యూస్ పేపర్స్ అన్నీ చూపించారు. దానిలో ఏముంది అంటే కవిత మాజీ ఆడిటర్ అరెస్ట్ అని ఉంది. ఓకే, మాజీ అని కావాలనుకున్నా. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత నన్ను కస్టడీకి తీసుకెళ్ళిన తర్వాత 3 రోజుల పాటు జడ్జి గారు ఏం చేశారనంటే, 18 రోజులు వచ్చినా మీకు కోఆపరేట్ చేయట్లేదంటే వీడియో కెమెరాస్లో స్టేట్మెంట్ తీసుకోండి అని ఇచ్చారు. అదొకటి సేవ్ అయింది. సో ఇక నన్ను ఐ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ గెస్ట్ అండ్ మూవ్డ్. ఆ 3 రోజుల్లో కెమెరా ఉంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంది. ఇంకా ఆ 3 రోజుల్లో